మనం నీటిని వృధా చేయడం అంటే కేవలం ట్యాప్ కట్టకపోవడం మాత్రమే కాదు, మనకు తెలియకుండానే రోజువారీ పనుల్లో లక్షల లీటర్ల నీటిని వృధా చేస్తున్నాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కంటికి కనిపించని వృధా అంటే మనం వాడే వస్తువులు, తినే ఆహారం వెనుక వేల లీటర్ల నీరు దాగి ఉంటుంది. దీన్నే వాటర్ ఫుట్ ప్రింట్ అంటారు. ఆహారం పారేయడం అంటే 1 కిలో బియ్యం పండించడానికి దాదాపు 3000 నుండి 5000 లీటర్ల నీరు అవసరం. మనం అన్నం పారేసిన ప్రతిసారి ఆ అన్నంతో పాటు ఆ నీటిని కూడా డ్రైనేజీలో పారేస్తున్నట్లే. దుస్తులపై మోజు. మీరు వేసుకునే ఒక కాటన్ టీషర్ట్ తయారీ సుమారు 2700 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అవసరం లేకపోయినా కొత్త బట్టలు కొనడం వల్ల నీటి వనరులపై భారం పడుతుంది. ఇంటి లోపల జరిగే పొరపాట్లు ఏంటంటే మన చిన్నపాటి అశ్రద్ధ వల్ల జరిగే నష్టం ఇది. బ్రష్ చేస్తున్నప్పుడు చాలామంది బ్రష్ చేస్తున్నంతసేపు ట్యాప్ వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల నిమిషానికి 10 నుంచి 15 లీటర్ల నీరు వృధా అవుతుంది. ఒక మగ్గు నీటితో అయ్యే పనికి మనం బకెట్ నీటిని వాడుతున్నాం. షవర్ స్నానం. షవర్ కింద 10 నిమిషాలు స్నానం చేస్తే సుమారు 100 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అదే బకెట్ వాడితే 20 లీటర్లతో సరిపోతుంది. లీకేజీలు. మీ ఇంట్లో సెకనుకి 1 చుక్క నీరు కారుతో నెలకి 9 లీటర్ల నీటిని వృధా చేస్తుంది. మనకు అది చిన్న చుక్కలు అనిపించవచ్చు, కానీ అది ఒక కుటుంబానికి సరిపడా త్రాగునీరు. ఇతర వృధా పద్ధతులు ఏంటంటే అసంపూర్తి వాషింగ్ మిషన్లో కేవలం 2-3 జతల బట్టలు వేసి తిప్పడం వల్ల నీరు, కరెంటు రెండూ వేస్టే. మిషన్ నిండా బట్టలు ఉన్నప్పుడే వాడడం ఉత్తమం. పైపులతో క్లీనింగ్. ఇంటి ముందు వాకిలి కడగడానికి లేదా కాలు కడగడానికి పైపులు పెట్టి గంటల తరబడి నీటిని వదలడం వల్ల 100 లీటర్ల స్వచ్ఛమైన నీరు వృధా అవుతుంది. గుర్తుంచుకోండి, నీటిని పొదుపు చేయడం అంటే మరో ప్రాణానికి జీవం పోయడమే. ప్రకృతికి నీటిని ఇవ్వడం తెలుసు, కానీ మనం దాన్ని దాచుకోకపోతే రేపు భూమిపై మనిషి మనుగడ కష్టమవుతుంది.